హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండ్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి ఇలాంటి అప్డేట్స్ రావడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అనమాట. అండ్ నేనైతే మరికొన్ని శారీస్తో ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మీకు వీటిలో ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్తో క్లిక్ చేసేసేయండి, దొరుకుతుంది అన్నట్టు. ఒకవేళ ఆ లింక్లో కనుక ప్రోడక్ట్ లేదు అంటే, కనపడలేదు అంటే అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్టు అర్థం అనమాట. అది మళ్ళీ మనకు స్టాక్లోకి వచ్చాక కనపడుతుంది. ఇక మనమైతే కంప్లీట్ రివ్యూస్లోకి వెళ్ళిపోదాము ఒక్కొక్కసారికి. ఇది వచ్చేసి బెనారసి సిల్క్ శారీ అనమాట. మనకు శారీ మొత్తం బెనారసి సిల్క్తో వచ్చేసింది. అండ్ బార్డర్ ఏమో దీనికి పైతాని బార్డర్ వస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా కదా, చూసేసేయండి. శారీ మొత్తం మనకు మింట్ గ్రీన్లో వస్తుంది, ప్లెయిన్ మింట్ గ్రీన్లో. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అనమాట. మొత్తం షిమరీ క్లాత్ మీద మనకు లోటస్ ప్రింట్ ఇచ్చాడు. అంటే పైతని బార్డర్ ఎలా వస్తుంది అలానే ఇచ్చాడు. సో ఈ లోటస్ని, కాకపోతే ఈ బ్లౌజ్ డిజైన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ హ్యాండ్స్కి అటు ఇటు ఇచ్చాడు, ఇది మళ్ళీ వీపుకి ఇచ్చాడు. ఆ హ్యాండ్స్ ఏమో అంతకంటే చాలా పెద్దగా ఇచ్చాడు అనమాట, మనకు హ్యాండ్స్ పొడవు కంటే. సో నాకైతే కొంచెం అర్థం కాలేదు. అండ్ నా ఒపీనియన్ అయితే ఇది మనకు అంత బాగోదేమో, అంత షిమరీ క్లాత్ బ్లౌజ్కి అని అనిపించింది. ఇదైతే మనకు ఆల్ ఓవర్ శారీ ఇలాగ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదనమాట, రైట్ సైడ్ది కాదు. అండ్ కిందేమో మనకు పైన కింద బార్డర్ ఒకటే వచ్చేసింది, సేమ్ పైతాని బార్డర్. అండ్ సేమ్ సైజ్ బార్డర్ అనమాట, స్మాల్ బిగ్ అలాగా ఏం కాకుండా మొత్తం ఒకటే అనమాట. సో బార్డర్ కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇక్కడైతేనే ఈ బార్డర్ క్వాలిటీ అంతా కూడా బాగా వచ్చింది. కాకపోతే నాకు అనిపించినది అయితే ఈ సారీ మనమైతే అంత యూజర్ ఫ్రెండ్లీగా మనమైతే కట్టుకొని తిరగలేము. కాకపోతే ఈ శారీని మేము రిటర్న్ ఆప్షన్లో ఆర్డర్ పెట్టలేదనమాట, బాగా వస్తుందని చెప్పి మామూలుగా పెట్టేసుకున్నాం. సో ఇది ఉంచేసుకోవాల్సి వచ్చింది అలాగా. అండ్ శారీ అయితే కాస్ట్ మనకు 800 రూపీస్ పడింది. కానీ 800 రూపీస్ అయినా ఓకే, కానీ ఈ శారీ అయితే మనం అంత రెగ్యులర్గా అయితే మనం కట్టుకోలేము ఈ శారీని. ఎందుకంటే మరీ దగదగ మెరిసిపోతున్నట్టే అనిపించింది అనమాట దగ్గర నుంచి చూస్తుంటే. సో ఇదేమో మనకు పళ్ళు పాటు మొత్తం షిమ్మరీ క్లాత్ మీద మనకు లోటస్ పైతాని బార్డర్ ఇచ్చారనమాట. సో ఇది కూడా బాగుంది పళ్ళు పాటు. కానీ బ్లౌజ్ అయితే నాకు అర్థం కాలేదండి అసలు, అది ఏ ప్యాటర్న్తో ఇచ్చాడో. అండ్ అవి కూడా డిస్టెన్స్ కూడా దగ్గరగా ఉన్నాయన్నమాట. అది కటింగ్ మనకు అర్థం కాలేదు, అది ఎలాగ కట్ చేసుకొని కుట్టుకోవాలో. అండ్ ఓవరాల్గా అయితే ఇదైతే కొంచెం కష్టమే రెగ్యులర్గా మనము కట్టుకోవడానికి ఈ శారీ. వీడియోలో చూసినంత డీసెంట్గా అయితే లేదనమాట మనం చూస్తున్నట్టయితే. ఇదైతే కట్టు చెంగు అనమాట. కట్టు చెంగు ఇలాగ ఇచ్చాడనమాట, దూరం లైన్స్తో. ఈ కట్టు చెంగు పాటే చాలా బాగా అనిపించింది నాకైతే ఓవరాల్ శారీ కంటే కూడా. బ్లౌజ్లో ఒకసారి లోటస్ పార్ట్ కూడా నేను చూపిస్తాను ఎలాగుందో. ఈ లోటస్ ప్రింట్ ఇదే అనమాట. మనకు బ్లౌజ్ పీస్లో 3 చోట్ల ఇచ్చారు మొత్తం. ఒకటి వీపుకు, హ్యాండ్స్కి 2 అలాగా. మనమైతే ఇంకా నెక్స్ట్ శారీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి బెనారసి సిల్క్ శారీ. మనకు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ నడుస్తుంది కదా, ఇది రస్ట్ ఆరెంజ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్. సో అదనమాట. సో ట్రెండింగ్గా ఉంది కదా, ఒకసారి చూద్దామని చెప్పి మేము తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి శారీలో పళ్ళు పాట అనమాట. మొత్తం బుట్టి వచ్చేసి అలాగ లైన్స్ వచ్చేసింది. అండ్ దీని బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. బ్రౌన్ కలర్లో మనకు అలాగా జరీ బార్డర్ ఇచ్చాడు. అండ్ దీనికి కుచ్చులు కూడా కింద అదే టాజిల్స్ కూడా కట్టేసి ఇచ్చారనమాట శారీకి. సో ఇది బార్డర్. అండ్ బార్డర్ పైన కింద 2 కూడా ఒకే సైజులో వచ్చాయన్నమాట, డిఫరెన్స్ ఏమీ లేదు, 2 సేమ్ బార్డర్సే పైన కింద. అండ్ ఇదేమో మొత్తం పళ్ళు పాటు. మనకైతే ఇది కాస్ట్ మీషోలో 1000 రూపీస్ పడింది. 1000 రూపీస్కి అయితే ఇది వర్త్ అనే చెప్తాను, ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీది. మీరు చూస్తున్నట్టయితే జరీ కూడా మంచి గోల్డ్ కలర్ బాగా కనపడుతుంది కదా, డల్గా లాగా లేకుండా బాగా బ్రైట్గానే కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకు రన్నింగ్లోనే ఇచ్చారు శారీకి. సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది, రస్ట్ ఆరెంజ్ విత్ బ్రౌన్ కలర్ సేమ్ అదే కాంబినేషన్లోనే ఇచ్చారనమాట, సేమ్ శారీకి ఉన్నట్టే. డిఫరెన్స్ ఏంటంటే మనకు బ్లౌజ్ పీస్కి ఏమో అన్ని హారిజెంటల్ లైన్సే ఇచ్చారు. అదే మనకు శారీకి వచ్చేసరికి మొత్తం చెక్స్ ఇచ్చారనమాట, హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్తో చిన్న చెక్స్ వచ్చాయి. సో బుట్టి కూడా సేమ్ వచ్చిందనమాట, శారీలో ఎలా ఉందో దీనికి కూడా. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది చెక్స్ క్లాత్. ఇది మొత్తం శారీ అనమాట, ఆల్ ఓవర్ శారీ ఇలాగనే మనకు చెక్స్తోనే వచ్చింది. ఇక నెక్స్ట్ శారీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇది వచ్చేసి యాంకర్ అనుశ్రీ వేసుకున్న కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఆరెంజ్ శారీకి పర్పుల్ బార్డరు.
అది కూడా మనకు గ్యాప్ బార్డర్ వస్తుంది. అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ అలాగ బుట్టీతో వచ్చేసింది అనమాట. శారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి మనం చూసేసేద్దాం రండి. ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే పర్పుల్ కలర్లో మనకు హైలైట్గా ఇచ్చారనమాట. పళ్ళు పాటు మొత్తం జరీ లైన్స్తో వచ్చింది హెవీగా పళ్ళు పాటు. అండ్ మనకి ఇది మీషోలో అయితే కాస్ట్ 1900 రూపీస్ పడింది. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకు మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆ కాస్ట్కి ఇది కూడా వర్త్ ఇట్ అని నేను చెప్తాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అయితే మొత్తం పళ్ళు పాటు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ ఏమో మనకు పర్పుల్ కలర్, ప్లెయిన్ పర్పుల్ కలర్ మీద బుట్టి ఇచ్చేసి అటు ఇటు గ్యాప్ బార్డర్ ఇచ్చారనమాట. పళ్ళు దానికైతే అయినా అన్నీ మనకు గోల్డ్ జరీ లైన్స్ ఇచ్చారు కదా, ఇదైతే ప్లెయిన్గా ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్. అదే డిఫరెన్స్ పళ్ళుకి అండ్ బ్లౌజ్ పీస్కి. అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలాగ ఆరెంజ్ శారీ మీద మొత్తం బుట్టి వచ్చేసాయి అనమాట. మొత్తం శారీ అంతా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందన్నమాట. మనమైతే నెక్స్ట్ శారీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంచి కాటన్ శారీ అనమాట. ఇదేమో ప్యూర్ కాటన్ శారీ అసలు కంప్లీట్గా. దీనికి 2 బార్డర్స్ వచ్చాయి. ఒకవైపు ఏమో బ్లాక్ కలర్ బార్డర్, ఇంకోవైపు ఏమో రెడ్ కలర్ బార్డర్ అనమాట. అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చిందనమాట. చాలా క్లాసీ లుక్ ఉంది ఈ శారీకి. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తున్నది పళ్ళు పాటే అనమాట. ఇక్కడ మీకు పళ్ళు పాటు కనపడుతుంది కదా, ఇదే పళ్ళు. టాజిల్స్ కూడా అలాగా ఇచ్చేసారనమాట ముళ్ళేసేసి. కాకపోతే ఇది మీషోలో ఏమైనా మనకు చూపించిన ఇమేజ్లో కింద వైపుకు బ్లాక్ బార్డర్ వస్తుంది, పై వైపుకి రెడ్ బార్డర్ వస్తుంది. కానీ వచ్చిన శారీకి మాత్రం కింద వైపే రెడ్ బార్డర్ ఉంది, పైన వైపు బ్లాక్ బార్డర్ ఉందన్నమాట. అండ్ ఇదైతే మనకు కాస్ట్ 1200 రూపీస్ పడింది మీషోలో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ శారీ. అండ్ బార్డర్ చూడండి, ఈ జరీ అయితే ఎంత క్వాలిటీతో వచ్చిందో అసలు. దగ్గర నుంచి కూడా నేను చూపించేస్తాను, పైన బార్డర్ కింద బార్డర్ రెండు ఒకసారి. అండ్ దీనికైతే గిన వాళ్ళు మీషోలో మనకు రన్నింగ్ బ్లౌజ్ అని మెన్షన్ చేశారు. కానీ మనకైతే గిన కాటన్ శారీస్కి బ్లౌజ్ తీస్తే మాత్రం పొట్టిగా అయిపోతాయి అవి. సో మ్యాక్సిమం వేరే ఇంకో క్లాత్ తీసుకొని బ్లౌజ్ సెట్ చేస్తే బాగుంటుంది దీనికి. అండ్ ఇదే ఆల్ ఓవర్ శారీ అనమాట. మొత్తం ఇలాగా చెక్స్తో వచ్చింది. ఇదేమో కింద వైపు బార్డర్ అనమాట. చూడండి ఆ క్వాలిటీ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ప్యూర్ క్వాలిటీ శారీ వచ్చింది అసలు. అండ్ ఇది వచ్చేసి పైన బార్డర్ చూడండి ఎంత షైన్ అవుతుందో. నేనైతే 1200 రూపీస్కి ఇది వర్త్ అనే చెప్తాను. అంతేనండి. ఇంకా ఈ వీడియో మీకు వీటిలో ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో సెర్చ్ చేసి పర్చేస్ చేసేయండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. నా నుంచి ఇలాంటి అప్డేట్స్ రావడానికైతే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అనమాట. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. విత్ లవ్, సూసాన్ ముచ్చట్లు. బాయ్ బాయ్.